హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వల్లభనేని వంశీ గత 3 నెలలుగా కూడా జైల్లోనే ఉన్నాడు సార్. అతని ఆరోగ్య పరిస్థితి కూడా రోజు రోజుకు క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే సార్, అతన్ని అసలు జైల్లోనే లేకుంటే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటారు కదా, అక్కడే చంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ నిన్న పేర్ని నాని కూడా ఆ రకంగానే మాట్లాడడం మనం చూస్తున్నాం. నిజంగా అటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా? అండ్ ఒకవైపు ఏమో ఇటువంటి ప్రొసీజర్ ఉంటే, మరోవైపు గన్నవరంలో ఏకంగా 1000 మంది పోలీసులను దించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఎందుకు దించారు? ఈ విధంగా ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు వల్లభనేని వంశీ విషయంలో ఏం జరుగుతుంది? వల్లభనేని వంశీ విషయంలో సంథింగ్ ఈజ్ రాంగ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే అతన్ని ఈ మధ్యకాలంలో వీడియోలు చూస్తుంటే నిన్న కోర్టులోనే వామిట్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అంతకుముందు కూడా కోర్టులో కళ్ళు తిరిగి పడిపోయాడని వచ్చాయి. సో ఆల్రెడీ అతనికి 5 కేసులు ఉంటే 5 కేసుల్లో బెయిల్ వచ్చేసింది. కానీ ఇంకొక కేసు పెట్టారు. అదేంటంటే బాపులపాడు అనే ఊర్లో 2019లో ఫేక్ ఇళ్ల పట్టాలు పంచాడని, అధికారుల సంతకాలు, తహసీల్దారు ఇలా సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని అతని మీద ఇంకొక కేసు పెట్టి అతన్ని ఇప్పుడు జైల్లో ఉంటేగానే అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. సో దాంట్లో కూడా తనకి 14 డేస్ రిమాండ్ పడింది. సో ఇప్పుడు దాని తర్వాత ఇతను విచారించాలని చెప్పి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ తనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. సో అవి రోజుకి మనిషిని చూస్తేనే తెలుసు. విపరీతంగా దగ్గుతున్నాడు, తర్వాత లంగ్స్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది. వీటి వల్ల ఏం జరుగుతుందంటే అతన్ని ప్లాన్ చేసి వీళ్ళు జైల్లోనే లేకపోతే హాస్పిటల్లోనో చంపేస్తారా అన్న డౌట్లు అయితే సీరియస్గా వస్తున్నాయి అందరికీ. దీనికి కారణం ఏంటంటే నిన్న పెద్ద ఎత్తున గన్నవరం నియోజకవర్గంలో 144 సెక్షన్ పెట్టి 1000 మంది పోలీసులను రంగంలో దించారు. ఎందుకు దించారు అంటే అక్కడేదో అల్లర్లు రావచ్చు అన్న ఉద్దేశంతో దించారు. అల్లర్లు ఎందుకు వస్తాయి? ఈయనకేమన్నా సివియర్ అయ్యో ఇతని ప్రాణాలకు ముప్పు అయితేనే కదా అల్లర్లు వస్తాయి. అంటే ముప్పు ప్లాన్ చేసుకొని ఇతను ఏదో చేసి అల్లర్లు రాకుండా ముందుగానే పోలీసులు దించారు అన్న ఒక వెర్షన్ వస్తుంది. నిన్న ఒక డ్రామా జరిగింది. అక్కడ ఇతన్ని విజయవాడ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అనస్థీసియా ఏవి రావు అంటారు ఆయన అసలేం పట్టించుకోలేదు. ఇతనికి కనీసం ఇతను సృహదప్పిపోయే పరిస్థితిలో ఉంటే ఇతనికి ఓఆర్ఎస్ పౌడర్ కూడా ఇవ్వలేదు అని నిన్న పేర్ని నాని చాలా సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇతన్ని మొత్తు డాక్టర్ ఆ మొత్తోడికి ఉంటుంది అని కూడా హెచ్చరించాడు. దీని మీద డాక్టర్ల సంఘాలు కూడా అభ్యంతరం తెలియజేశాయి. సో ఇట్లా హెచ్చరిస్తారా మీరని. కానీ ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే ఇట్లాంటి కేసుల్లోనే గతంలో అయితే వాళ్ళంతా రమేష్ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టలేదా? సో అచ్చెన్నాయుడిని తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంచలేదు? కనీసం ఇతన్ని మంచి మేమేం ప్రైవేట్ హాస్పిటల్ కూడా అడగలేదు, మంచి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాం. కానీ వీళ్ళు చూడకుండా అన్నీ ఓకే అని రాసేస్తున్నారు, ఆల్ రైట్ అని రాసేస్తున్నారు. ఆల్ రైట్ అతను చూస్తూనే అర్థమవుతుంది ఈజ్ నాట్ ఆల్ రైట్. అతనికి సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అతనికి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్రాపర్ వైద్యం చేయాలి. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి. అది వదిలేసి మీరు అతన్ని ప్లాన్ చేసి చంపేసి చేస్తున్నారు. ఇతనికి కానీ ఏమన్నా జరిగితే మరో వంగవీటి రంగాది లాగా అవుతుంది. వంగవీటి రంగా తర్వాత రాష్ట్రం అల్లకల్లోలం అయినట్టే మేము అల్లకల్లోలం చేస్తామని కూడా హెచ్చరించాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థం కావాల్సి ఉన్నాయి. ఇప్పుడు 3 నెలలుగా వంశీ జైల్లో ఉన్నాడు. అతను తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడదాం. ఈ 3 నెలలుగా ఉన్నప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు? జగన్ ఎందుకు అతని ఆరోగ్యం మీద కోర్టులలో కొట్లాడలేదు? కోర్టులో కొట్లాడాలంటే న్యాయ వ్యవస్థ అనే దాని గురించి మనం అనేకసార్లు చెప్పాం. న్యాయ వ్యవస్థలో ఇప్పుడు సిద్ధార్థ లూథర్ లాంటి వాళ్ళకి గంటకు ₹1,00,00,000 వరకు ఎందుకు డబ్బులు ఇస్తారు? అందరూ లాయర్లు ఒకటైతే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఆ మధ్య నేను ఇక్కడ ఏదో ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే ఒక అపీరెన్స్కి 2 lakhs సార్ హైకోర్టులో నా ఫీజు. నేను మీ కేసులో 4 అపీరెన్స్లు ఉంటాయి, 8 లక్షలు ఇవ్వాలని అడిగాడు ఒక ఫ్రెండ్కి తీసుకెళ్తే. అంటే ఇక్కడికి ఒక అపీరెన్స్కే 2 లక్షలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. అట్లాంటప్పుడు ఎందుకు లాయర్లకు కొంతమందికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, ఇంత డబ్బులు ఉంటాయంటే వాళ్ళ ఎఫిషియన్సీ కావచ్చు. ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు, వాళ్ళ లండన్ ఇంగ్లీషు, వాళ్ళ స్టైలు, వాళ్ళ వ్యవహారం ముందు నేనేమి చేయలేనని కూడా ఆయన కూడా చెప్పాడు.
వాళ్ళు చెప్తే ఏ జడ్జి అయినా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి జడ్జిలు కూడా ఇలాంటి టాప్ లాయర్లకి ఇంపార్టెన్స్ ఇస్తారు. చంద్రబాబు ఏమో ముందస్తు బెయిల్కి కూడా సిద్ధార్థ లోతను దించుతున్నాడు, అతనికి కోట్ల డబ్బులు ఇస్తున్నారు. 5 నెలల్లో 2,86,00,000 ఇచ్చారనే వార్తలు కూడా, జీవో కూడా బయటకు వచ్చింది. జగన్ ఏమో మళ్ళీ ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన చూస్తే అదేదో లిటిగెంట్కి ఎక్కువ లాయర్కి తక్కువలాగా కనిపిస్తుంటాడు. ఆయన్ని పెడుతున్నాడు తప్ప బలమైన లాయర్లను పెట్టి చేయట్లేదు. మరోపక్క ఒకవేళ జగన్ చేయట్లేదు, వల్లభనేని వంశీ ఎందుకు టాప్ లాయర్లను పెట్టుకో, అతని దగ్గర డబ్బులు ఉంది కదా, ఎందుకు పెట్టుకోవట్లేదు అనేది కూడా పెద్ద ప్రశ్న. అంటే లీగల్ మామూలుగానే లీగల్ వ్యవస్థ అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో, లేదు జనరల్గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో పట్టు చంద్రబాబుకు ఉన్నట్టుగా దేశంలో ఇంకెవరికి కూడా లేదు. ఎందుకంటే దానికి ఆయన ముందు చూపు. గత 40 ఏళ్ళ నుంచి కూడా ఆయన అప్పుడే మన పెద్ద ఎన్టీఆర్ని పడగొట్టేటప్పుడే ఆయన న్యాయ వ్యవస్థని మ్యానిపులేట్ చేశాడు, జయప్రదంగా డీల్ చేశాడు అని చెప్తుంటారు నర్మగర్భంగా. అట్లా ఆయనకి ఎవరికి ఏం కావాలి, ఎవరిని ఎలా మనం ఇది చేసుకోవాలి అనేది ముందు నుంచే ప్లాన్ ఉంటుంది. ఒక లాంగ్ టర్మ్ వ్యూహం అనేది చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి. రాజకీయాల్లో అయినా, యుద్ధంలో అయినా, లేకపోతే రెబల్ గ్రూప్స్, మావోయిస్ట్ లాంటి పార్టీలు అయినా కూడా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అనేవి రెండూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వ్యక్తులకైనా అది అవసరం. ఇమ్మీడియట్గా మన ప్లాన్స్ ఏంటి, లాంగ్ టర్మ్లో మన ప్లాన్స్ ఏంటి అనేది అవసరం. అది చంద్రబాబు చేసినట్టు ఎవరు చేయలేదు. జగన్ ఏమో వ్యవస్థల మీద ఆయనకి పట్టులేదు. తనేందంటే ప్రభుత్వం, నేను, ప్రజలు అనేది తప్ప అతను పార్టీ మీద, పార్టీని ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కులానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇటు వివిధ వ్యవస్థల్లో గ్రిప్ తెచ్చుకోవడానికి కూడా అతను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంటే గట్టిగా కృషి చేయలేదు, అతనికి ఆ స్థాయి కూడా లేదు. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఎప్పుడైతే నీకు సపోర్ట్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా లేకపోతే, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు అవి నీకు ఉపయోగపడవు. ఎందుకంటే అవి వీక్గా ఉంటాయి. నువ్వు బలంగా ఉన్నప్పుడు నీకు గవర్నమెంట్ నీ చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు బలవంతుడిలాగా కనబడతావు. కానీ పవర్ లేనప్పుడే నీ అసలు బలం తెలుస్తుంది. చంద్రబాబు కాదు ఉంది, పవర్ లేకపోయినా ఆయనకి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి తట్టుకోగలిగాడు. కానీ జగన్ పరిస్థితి ఏంటి, ఈ సపోర్ట్ సిస్టమ్స్ని అతను బిల్డప్ చేసుకోలేకపోయాడు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు చిన్న ఈ కేసులు పెట్టినా కూడా బెయిల్ రాని పరిస్థితి. వాళ్ళకి కనీసం హాస్పిటల్, ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఇవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు పేరు నాని, అచ్చెన్నాయుడికి ఎవరు ఇచ్చారు, చంద్రబాబు ఇచ్చాడా, రమేష్ కోర్టు కదా ఇచ్చింది. మరి కోర్టులో నువ్వు తెప్పించుకో. కోర్టులో ఇప్పుడు కూడా వంశీకి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేయమని కోర్టులో నువ్వు ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు? అంటే అర్థమైందంటే వీళ్ళకి న్యాయ వ్యవస్థలని ఎలా డీల్ చేయాలి, అడ్వకేట్ని ఏ స్థాయిలో పెట్టుకోవాలి, ఇవేవి లేకుండా వేల మాటలు మాట్లాడుతూ పార్టీ నడపడానికి డబ్బులు లేదన్న స్థాయిలో జగన్ మాట్లాడుతున్నాడు. అంటే ఖచ్చితంగా జగన్తో ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవించాల్సిందే. ఎందుకంటే వైసీపీలో ఉన్న వల్ల, పైగా వీళ్ళందరూ ఏంది, మనకి ఈ వల్లభనేని వంశీ కానీ, కొడాలని ఇలాంటి వాళ్ళంతా ఏంది, పర్మనెంట్గా వైసీపీ అధికారంలో ఉంటుందనుకొని వాళ్ళు రెచ్చిపోయి పర్సనల్ అటాక్స్ అంతా కూడా చేశారు. దాని ఫలితంగా ఇప్పుడు సింపతి కూడా లేదు ఇతని మీద. వల్లభనేని వంశీ ఆరోగ్యం బాగాలేదంటే కూడా ఎవరికి సింపతి లేదు. ఎందుకు లేదంటే ఇతనికి కావాల్సిందే, ఇతను భువనేశ్వర్ మీద, మన లోకేష్ పుట్టుక మీద అంతా కూడా దారుణంగా మాట్లాడి, చంద్రబాబు ఎప్పుడు జీవితంలో ఏడనంతగా ఇచ్చాడంటే ఇతనే కదా కారణం. కాబట్టి ఇతన్ని వేధిస్తే తప్పేముంది అన్న పరిస్థితిలో ఉంది తప్ప, రేపు అతనికి ఏదన్నా ప్రణాళిక అయినా కూడా ఆ స్థాయిలో రెస్పాన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే అతను ఆ స్థాయిలో ఇది చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఆ వీడియోలంతా ఎప్పటికప్పుడు లైవ్లో ఉంచుతున్నారు, ఎట్లా తిట్టాడో చూడండి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ స్వయంకృతాపురం ఉంది. రెండవది రెవెంజ్ పాలిటిక్స్ అనేది పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. అన్ని పార్టీలు అదే చేస్తాయి. గతంలో జగన్ అదే చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకొంత డోస్ పెంచారు. మళ్ళీ జగన్ ఇప్పుడే చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్కరు రాసుకోండి, ఏ బుక్లో కావాలంటే ఆ బుక్లో రాసుకోండి, మనం వస్తే రిటైర్డ్ అయినా వదలం, విదేశాలకు పోయినా వదలం అంటున్నాడు కదా. ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేది అందరూ, అన్ని పొలిటికల్ పార్టీలు చేస్తాయి. అది ప్రతిసారి పెరుగుతూ వెళ్తాయి. డోస్ అనేది, డిగ్రీ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇది అంతలేదు. దీనివల్ల ఏంటంటే అల్టిమేట్గా ప్రజలకి నష్టం. పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది పోయేసింది దేశంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.